హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఆ సమయంలో ఆత్మావశుడై దేవాలయానికి వచ్చాడు. 28వ వచనం, యేసు దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతని చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఏమన్నాడండి? ఇట్లా నేను, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని. హల్లెలూయా. ఈరోజు మనం ఈ మాట చెప్పాలండి. మళ్ళీ ఒకసారి చదువుతున్నాడు, బాగా అర్థం చేసుకోండి. నాథా, ప్రభువా, దేవా, ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానంతో నీ దాసుని పోనిమ్ము. నా జీవితం ధన్యమైంది. ఐ మేక్ మై డే. నాకు ఈరోజు నేను పరిపూర్ణ అయిపోయినా, నా తృప్తి తీరిపోయింది. నేను ఆశించిన స్థాయి, ఆశించింది నేను చూశాను. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, యేసుక్రీస్తుని ఎందుకు ఈ లోకంలోని పంపించాడట? అన్యజనులకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను. మనల్ని దేవుడు తన మహిమతో నింపటానికే ఈ లోకంలోనికి వచ్చాడండి. మనల్ని తన యొక్క శక్తితో నింపడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. మనల్ని తన ప్రతినిధులుగా చేసుకోవడానికి ఈ లోకంలో వచ్చే ఉన్నాడు. నిన్ను కూడా క్రీస్తులాగా మార్చడానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. క్రీస్తు వలె నీవు కూడా స్వస్థతలు చేయడానికి, క్రీస్తు వలె నీవు కూడా అద్భుతాలు జరిగించడానికి, క్రీస్తు వలె నీవు కూడా పరిశుద్ధుడు అవటానికి, క్రీస్తు వలె నీవు కూడా ప్రేమను పంచడానికి, క్రీస్తు వలె నీవు కూడా జాలి, దయ, కృప, కనికరము కలిగిన మానవుడిగా, ప్రత్యేకమైన పరిశుద్ధపరచమైన దేవుని సొత్తైన ప్రజగా ఉండడానికి దేవుడు మనల్ని కోరుకున్నాడు. లోకంలో ఎవడు ఎలా క్రిస్మస్ జరిగించుకుంటున్నారో వేరే సంగతి. నీవు విశ్వాసమైతే, నీవు దేవుని బిడ్డవైతే నీ క్రిస్మస్ ఆనందం వేరే. నీ క్రిస్మస్ ఆనందంలో డెప్త్ ఉంది, లోతుంది. నీ క్రిస్మస్ ఆనందంలో దేవుడు చెప్పే మరొక మాట, దేవుడు ఇచ్చే మరొక అభిషేకం, దేవుడు ఇచ్చే మరొక ప్రత్యక్షతను మనం పొందాలి. ఈ రోజున దేవుని బిడ్డలమైన మనం మహిమగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ రోజున యేసు ప్రభు నీ హృదయంలో ఉంటే నీ ముఖంలో వ్యత్యాసం కనపడద్ది, నీ బాడీ లాంగ్వేజ్లో వ్యత్యాసం కనపడద్ది, నీ యొక్క ఆలోచనలన్నీ పరిశుద్ధపరచబడతాయి. నీ యొక్క ప్రజెన్స్, నీవు ఎక్కడ అడుగు పెట్టావో అక్కడ ఒక ప్రశాంతత కనపడుతుంది, అక్కడ ఒక సమాధానం దొరుకుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక గొడవ రావటమో, ఒక ఘర్షణ జరగటమో, ఒక ఆర్గ్యుమెంట్ జరగటమో ఉందంటే నీలో క్రీస్తు లేడండి. నీవు సమాధానపరిచేవాడివైతే నువ్వు దేవుని కుమారుడిగా ఉంటావు. నీవు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు కాలు పెట్టే స్థలంలో దేవుడు దీవెనిస్తాడు. దేవుని బిడ్డలు ఎక్కడికన్నా వెళ్ళామంటే మనం డప్ప కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మన ప్రజెన్స్ అక్కడ ఉంటుంది. ప్రభువు ఎక్కడికి వెళితే అక్కడ విడుదల, అక్కడ స్వస్థత, అక్కడ రక్షణ, అక్కడ పాప క్షమాపణ, అక్కడ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగాయి. ఈరోజు నిన్ను నన్ను అలా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇశ్రాయేలీలకు, మనందరం ఇశ్రాయేలీలం కాదు కానీ రక్షించబడిన తర్వాత ఏర్పరచబడిన వంశమయ్యాం, రాజులైన యాజక సమూహంలోని చేరాం. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. మనము ఆయన మహిమను, ఈ రోజు నుంచి ఆయన మహిమను మనం మొయ్యాలి, మహిమను తీసుకొని వెళ్ళాలి. రెండవది, అన్యజనులకు వెలుగుగాను. అన్యజనులు యేసు లేనివారు చీకట్లో ఉన్నారండి. పాపము చీకట్లో, పాపము చేయువారు చీకట్లో ఉన్నారు. లోకము గాఢాంధకారంలో ఉంది. లోకంలో మనుషులు గురి లేని వారిగా ఉన్నారు. మేధావులు అనుకుంటున్నారు కానీ వెర్రివారిగానే ఉన్నారు. ధనవంతులు అనుకుంటున్నారు కానీ దరిద్రులుగానే ఉన్నారు. అన్నీ ఉన్నాయి అనుకుంటున్నారు కానీ ఏమి లేని వారిగా ఉన్నారు. నాకేమి లోటు అంటున్నారు కానీ దిక్కులేని పరిస్థితుల్లో పడున్నారు. వారికి వెలుగును, నిజమైన వెలుగుండనది లోకంలోనికి వచ్చి ప్రతి ఒక్కరిని వెలిగించను. ఆరిపోయిన మానవునిని, ఆరిపోయిన, కృంగిపోయిన, బంధించబడిన ప్రతి ఒక్కరిని విడిపించడానికే యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. ఈ సంగతి ఒక చిన్న
బాలుడిగా ఉన్న యేసును పట్టుకొని ప్రవచిస్తున్నాడు సిమెయోను. దేవా, నాథా, ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానంతో నీ దాసుని పోనేమో, అన్నితరులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలును మహిమగాను, నీవు సకల జనుల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి. సకల జనుల ఎదుట సిద్ధపరిచిన రక్షణ. యేసుక్రీస్తు జననం కేవలం ఒక చరిత్ర మాత్రం కాదు, ఒక కథగా మాత్రం అసలే కాదు, ఒక సంభవం మాత్రమే కాదు. యేసుక్రీస్తు నిన్ను నన్ను విమోచించడానికి లోకములో పుట్టిన వారందరి కొరకు జగత్పునాది వేయబడక ముందే మనకి గడియారాలండి, మనకు టయాలు. దేవుడు నిత్యుడు, ఆయనకు అంతా జరిగింది తెలుసు, జరగబోయే తెలుసు, జరుగుతుందో తెలుసు. ఆయన అంతా ఒకేసారి చూస్తున్నాడు కాబట్టి పుట్టినోళ్ళు, పుట్టి చచ్చిపోయినోళ్ళు, పుట్టనోళ్ళు, ప్రతి ఒక్కరిని, పుట్టబోయే వారిని అందరినీ ఎరిగిన వాడుకున్నాడు. అందరి కొరకు ఒకేసారి ఆయన ఈ లోకంలోనికి వచ్చి చేయవలసిన యాగాన్ని చేసేశారు. ఇప్పుడు యేసు ప్రభు చేసిన రక్షణ ఒక్కసారి చేశాడు. ఎవరు వాడుకోవచ్చు? నమ్మిన వారందరూ, ఆయన అంగీకరించిన వారందరూ ఆ రక్షణ భాగ్యమును పొందొచ్చు, ఆ పరలోక రాజ్య వారసత్వాన్ని పొందొచ్చు, పాప క్షమాపణను పొందొచ్చు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ నామంలో మా హృదయాలు తెరిచి నీ సన్నిధిలో నిలబడిన మమ్మల్ని చూడు నాయనా. ఈ ఆవరణలో ఉన్న ఒక్కొక్కరిని చూడయ్యా. మా హృదయాలోచనలను చూడగలిగిన దేవా, మా హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభువా, మా హృదయ వాంఛలను తీర్చే యేసయ్యా నీకు వందనాలయ్యా. ఏ గుండెల్లో నుంచి ఏ మొర వినబడుతుందో, నేను కూడా దేవుని కొరకు బ్రతకాలని ఎవరు ఆశిస్తున్నారో, నన్ను కూడా దేవుడు క్షమిస్తాడా అని ఎవరు మూలుగుతున్నారో, నా బ్రతుకు నిజంగా మారుతుందా, నాకింకా భవిష్యత్తు ఉందా అని ఎవరెవరు ఆలోచిస్తున్నారో, ప్రతి హృదయంలోనికి తొంగి చూడయ్యా. నీ రక్షణ నేను కన్నులారా చూచాను. నా కొరకు ఈ లోకంలోనికి వచ్చిన యేసు క్రీస్తుని, ఆయన మహిమను, ఆయన శిలువ మరణ పునరుద్ధానములను నేను కన్నులారా చూసి గ్రహిస్తున్నానని చెప్పుటకు మాకందరికి నీ సహాయం చేయము. ఈరోజు మా జీవితము ధన్యమైనదని, ఒక నూతనమైన ప్రత్యక్షతను, అభిషేకమును ఈ క్రిస్మస్ రోజు మేము పొందామనే తృప్తితో ఇక్కడ నుండి వెళ్ళుటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం